అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, అలాగే మాఘ పౌర్ణమి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ మాఘ పౌర్ణమి అనేది మనకి ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో మనకి 24వ తారీఖు శనివారం నాడు వచ్చిందండి. అయితే మనకి ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3:30కి మాఘ పౌర్ణమి తిథి అనేది మొదలవుతుంది. అలాగే శనివారం 24వ తారీఖు 6 గంటల వరకు ఉంటుందండి. అయితే మనకి సూర్యోదయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం పర్వదినాలు కానీ పూజలు కానీ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి 24వ తారీఖు శనివారం ఈ మాఘ పౌర్ణమిని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఈ పవిత్రమైన రోజున పుణ్యనదుల్లో స్నానం చేయటం, దానం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదండి, మాఘ పౌర్ణమి రోజున మనం ఏ పని తలపెట్టినా కూడా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తామని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన అంత విశేషమైన రోజు ఈ మాఘ పౌర్ణమి అన్నమాట. అయితే ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున పూజ ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనం ఇంట్లో పూజలు అనేవి ఖచ్చితంగా చేయాలి. అది కూడా కొన్ని ముఖ్యమైన పూజలు ఖచ్చితంగా చేసుకోవాలండి. అయితే ఎంత విశిష్టమైనటువంటి మాఘ పౌర్ణమి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. మాఘ పౌర్ణమికి ముందు రోజే అంటే మనకి శనివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది కాబట్టి శుక్రవారం నాడు ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం మనం ఇంటిని శుభ్రం చెయ్యలేము కాబట్టి, చెయ్యకూడదు కాబట్టి ముందు రోజు అంటే గురువారం నాడే పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసేసుకోవాలి. అలాగే ఇంటిని కూడా నీట్గా శుభ్రం చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత మనం పూజకి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా తెచ్చుకోవాలండి. అలాగే పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సామాగ్రి వస్తువులన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకోవాలి. పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటినంతా పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని అనంతరం దేవుడి పటాలకు అలాగే విగ్రహాలకు కూడా కుంకుమ బొట్లు అవి కూడా పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. తరువాత పూజను ప్రారంభించాలి. ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా గణపతికి స్తుతించుకొని పూజ అనేది చేసుకుంటాం. కాబట్టి గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతల్ని ఉంచి, పూలు ఉంచి స్వామివారికి దీపారాధన చేసి పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకోవాలి. అలాగే మేము ఏ పని తలపెట్టినా కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని తరువాత అమ్మవారికి విశేషంగా పూజ అనేది చేసుకోవాలి. పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఎలాంటి ఆర్థికంగా ఇబ్బంది అనేది ఉండదండి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఇప్పుడు ఉంటాయన్నమాట. అమ్మవారి కటాక్షం అంటే ధనం రూపంలో లేదంటే వస్తువుల రూపంలో అని అనుకోవటం తప్పేనండి. మనం మానసికంగా బాగున్నా కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉన్నాయని అనుకోవాలి. మానసికంగా బాగుంటే మనం శారీరకంగా దృఢంగా ఉంటాం. ఇలా ఉండటం వల్ల ఆర్థికంగా కూడా బాగుంటాం. కాబట్టి అంత పాజిటివ్గా ఉండాలి అంటే ఇలాంటి ప్రత్యేకమైన పూజలు ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. అమ్మవారి కనకధర స్తోత్రాన్ని ఈరోజు పఠిస్తే చాలా మంచిది. అంటే ఒకవేళ అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నాయనుకుంటే ఆ అప్పుల బాధల నుండి విముక్తులవుతారు. మీకు తిరిగి ధనం అనేది రావాలి అనుకుంటే, ఎవరైనా ఇవ్వవలసిన ధనం సరైన టైంకి ఇవ్వట్లేదు అనుకుంటే ఈ పూజ చేయండి. చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. సకాలంలో డబ్బులు అనేవి చేతికొస్తాయన్నమాట. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఇల్లు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి. అలాగే ఎప్పుడూ కూడా కుటుంబం అనేది కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే కనకధర స్తోత్రాన్ని పఠించి పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా కనకధర స్తోత్ర పూజ ఇంట్లో ఎవరైతే చేసుకుంటారో వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయ పదంలో వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా శుభప్రదంలో ఉంటుందన్నమాట. కనకధర స్తోత్ర పూజ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ప్రత్యేకంగా ఈరోజు
ఈ కనకధర స్తోత్ర పూజను చేసుకోవటానికి ట్రై చేయండి. లేదు అంటే కనకధర స్తోత్రాన్ని వినటానికైనా ట్రై చేయండి. మీకు వచ్చనుకుంటే అమ్మవారి ముందు 21 సార్లు కానీ లేదంటే 5, 3 ఇలా బేసి సంఖ్యలో మీరు అమ్మవారి ముందు పాడటానికి ట్రై చేయండి. చాలా మంచిదన్నమాట. అమ్మవారి కనకధర స్తోత్రం ఎవరైతే స్తుతిస్తారో వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. అయితే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూజా ద్రవ్యాలు అంటే పూలు, గాజులు, అలాగే తామర గింజలు, గోమతి చక్రాలు ఇలా రకరకాల పూజా సామాగ్రితో అమ్మవారిని పూజించవచ్చండి. ఇష్టమైనటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూజా ద్రవ్యాలతో మీకు నచ్చినట్లు అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే చాలామంది ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అక్క ఈ పూజ మనం పూజ మండపంలో చేసుకోవాలా లేదంటే సెపరేట్గా పూజా మండపం ఏర్పాటు చేసుకోవాలని అడుగుతున్నారు. మీరు ఎలా చేసినా పర్వాలేదండి. పూజ మనం ఎలా చేసాము, ఎంత అట్టహాసంగా చేసాము, ఎంత అలంకరించి చేసాము అనేది ముఖ్యం కాదు. మనం ఎంత ఏకాగ్రతగా పూజ అనేది చేస్తున్నాము అనేది ముఖ్యం అన్నమాట. మీరు నిత్యం చేసుకునే పూజా మండపంలోని ఈ పూజను నిర్వహించుకోవచ్చు. లేదు అంటే సెపరేట్గా పీఠం పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు ఎలా చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు అయితే కొన్ని ఉన్నాయండి. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉప్పు దీపారాధన కానివ్వండి, పిండి దీపారాధన కానివ్వండి, అలాగే 5 ఒత్తులతో దీపారాధన కానివ్వండి, ఇలా మీరు ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైన దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. మీరు ఉప్పు దీపారాధన, ఐశ్వర్య దీపారాధన చేసుకోవచ్చు, జల దీపారాధన చేసుకోవచ్చు, 5 ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు, లేదు అంటే పిండి దీపారాధన అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా పూజ అనేది చేసుకొని చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పాటలు, శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకున్న తరువాత అమ్మవారికి మంగళహారతిని ఇవ్వాలి. తర్వాత ధూపాన్ని చూపించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలండి. నైవేద్యంగా మీరు పాలు లేదంటే పాయసం, పులిహోర ఇలా మీకు నచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టవచ్చు. లేదంటే పళ్ళుంటే పళ్ళు పెట్టుకోవచ్చు. ఇవి కూడా చేయలేము అనుకున్న వారు చిన్న బెల్లం ముక్కనైనా అమ్మవారికి నైవేద్యంగా ఉంచండి, సరిపోతుంది. ఈ విధంగా అమ్మవారిని స్తుతించుకొని చక్కగా పూజ అనేది నిర్వహించుకున్న తరువాత ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే, ఒక పూట మాత్రమే భోజనం అనేది చేసుకోవాలి, 2వ పూట అల్పాహారం తీసుకోవాలి, అండ్ తరువాత బ్రహ్మచర్యం పాటించాలండి. నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు. ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పూజ చేసే రోజున బూజులు కానీ లేదంటే ఇండ్లంతా చిరాగ్గా కానీ ఉండకూడదన్నమాట. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, ఏకాగ్రతగా ఈ పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ మాఘ పౌర్ణమి మనకి శుక్రవారం నాడే తిది రోజునే మొదలైంది కాబట్టి, అంటే మనకి మధ్యాహ్నం 3:30కి మొదలైంది కాబట్టి మనం ఈరోజు అంటే శుక్రవారం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మీకు మాఘ పౌర్ణమి చేసుకోవటానికి వీలు లేదు, ఆ రోజు చేసుకోవటం వీలు లేదు అనుకున్నవారు శుక్రవారం కూడా సాయంత్రం వేళలో అమ్మవారిని పూజ అనేది నిర్వహించుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మాఘ పౌర్ణిమ చేసుకోలేము అని బాధపడేవారు, అంటే ఏదైనా ఆటంకం వచ్చి ఈ పూజ చేసుకోలేము అనుకున్నవారు మాఘమాసంలో ఏ రోజైనా అమ్మవారిని పూజించవచ్చండి. ఈ రోజు ఆ రోజు అనేమీ లేదు, ఏ రోజైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. శుక్రవారం పూజించుకుంటే ఇంకా మంచి, లేదంటే మంగళవారం అయినా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అలా లేదండి మేము చేసుకోలేము అనుకుంటే కనుక ఈ మాఘమాసంలో మంగళవారం, శుక్రవారాల్లో అమ్మవారిని ఎప్పుడైనా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వచ్చినా కూడా చాలా మంచిదండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.